వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వాసనామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు ఇవి మీనరాశిగా గోచరించబడుతున్నాయి. ఈ యొక్క మీనరాశి జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఈ యొక్క మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. వ్యయమందు రాహు ఉండడం వలన జీవితం ఒక పరీక్షాకాలం అన్నట్లుగా ఉంటుంది. ఎంత కష్టపడినా సరే ఫలితం శూన్యం అవుతూ ఉంటుంది. శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. మనకి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఈ మీనరాశి వారు తగు జాగ్రత్తతో వ్యవహరించాలి. ప్రతి విషయంలో లోపల ఆందోళన, భయంగా ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులకి వారికి ఆ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరొక కంపెనీకి మారేటువంటి అవకాశం, స్థాన చలనమయ్యేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రాజకీయ నాయకులు కొంతవరకు పర్వాలేదు. వ్యాపారస్తులకి కొన్ని వ్యాపారాలు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది, మరి కొంతమందికి నష్టం కలుగుతూ ఉంటుంది. హోల్సేల్ వ్యాపారస్తులు, కిరాణా వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా గోచరించబడుతోంది. విద్యార్థులు ఈ సంవత్సరం చాలా కష్టపడితేనే కానీ ఫలితం అనుకూలంగా రాదు. చదువు మీద ఉండేటువంటి శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు వారికి పెరుగుతూ ఉంటాయి. ప్రయాణ విషయంలో ఈ మీనరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఆరోగ్యము, ఆభరణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారు ఏలినాటి శని, వ్యయరాహు వలన జీవితం కొంచెం పరీక్షకాలం అన్నట్టుగా ఉంటుంది. మీరు ప్రతి నిత్యము కూడా శివాలయ సందర్శనం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రార్థన చేయటం, శనిత్రయోదశి, మాస శివరాత్రి అభిషేకం చేయడం ద్వారా మనస్సును ప్రశాంతతగా పొందెదరు. స్వస్తి.